హలో అండి, అందరికీ నమస్తే. అమ్మవారి అభిషేకం మాతో పాటు మీరు కూడా చూస్తారని ఈ వీడియోనైతే తీయడం జరిగిందండి. మేము ప్రతి గురువారము సాయంత్రం 7 నుంచి స్టార్ట్ చేస్తామండి. మాతో పాటు మీరు కూడా చూడండి. ఇటువంటి వీడియోలు, అలంకరణ వీడియోలు, అభిషేక వీడియోలు చాలా తక్కువ అయితే ఉంటాయి. ఈ వీడియోని ఇప్పుడు ఎంతోమంది చూస్తారు కాబట్టి ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉంటే అందులో క్షమించండి. అలాగే మన వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. ఇక్కడ మనం చూపిస్తున్నట్టు అమ్మవారికి ముందుగా పసుపుతో అయితే అభిషేకం చేశామండి. అలాగే కుంకుమతో కూడా అభిషేకం చేశాము. ఇక్కడ నేను ఒకదాన్ని అయినందువల్ల ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో అయితే అభిషేకం చేస్తున్నానండి. ఇక్కడైతే కొన్ని మాత్రమే చూపించగలుగుతున్నామండి. అప్పుడు అమ్మవారి ముఖానికి పసుపు అయితే పూశాను. అదైతే నేను వీడియో తీయలేకపోయానండి. ఇక్కడ 2 చేతులు ఉపయోగించాల్సి వచ్చింది కాబట్టి. తర్వాత అమ్మవారికి అలంకరణ అయితే చేద్దాము. ముందుగా ఈ విధంగా అయితే బొట్టు పెట్టడానికి క్లీన్ చేసుకోవాలండి. ముందుగా బొట్టు పెట్టే దగ్గర అయితే ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి. అలాగే కళ్ళు కూడా అండి, కళ్ళు, ఐబ్రోస్, లిప్స్ కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ముందుగా అంతా క్లీన్ చేసుకోవాలండి. నేను ఒక పక్క మాత్రమే చూపిస్తున్నానండి. ఇప్పుడు బొట్టు ఎలా పెడదామో చూద్దామండి. నేను పెయింట్తో అయితే చిన్న పెయింట్ డబ్బాలు అయితే పెడుతున్నానండి. చిన్నపిల్లలు వాడుకునే పెయింట్ ఇది. ఒక చేత్తో చేస్తున్నందువల్ల కొంచెం అటు ఇటుగా అయితే వస్తుంది. అమ్మవారికి ముందుగా చీర అయితే కట్టేశానండి. కట్టే వీడియో అయితే తీయలేకపోయాను. ఇవేనండి నేను వాడే పెయింట్ డబ్బాలు. అలాగే ఐబ్రోస్ బ్లాక్గా అయితే ఉంటాయి కాబట్టి ఐబ్రోస్కి బ్లాక్ అయితే కొడుతున్నామండి. వైట్ కూడా కళ్ళకేనండి. అమ్మవారికి కూరలు పెట్టడానికి, కళ్ళకి కొంచెం పెట్టడానికండి. మొత్తానికైతే కళ్ళు ఈ విధంగా వచ్చాయండి. ఇప్పుడైతే నగలైతే అలంకరణ అయితే చేద్దామండి. ఈ అమ్మవారికి వాడే నగలండి. ఇవి తాటంకాలు అంటారండి. చెవులకి అయితే పెడతారు. ఇది ముక్కుకండి, ముక్కు పుడక. ఇంకోసారి ఈ ఉత్సవ విగ్రహం కండి ఆ అమ్మవారికి వేసే నగలు. ఇది అమ్మవారికి దిష్టి తగలకుండా దిష్టి చుక్కండి. అలంకరణ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారి నగలు వేసేటప్పుడు అయితే వీడియో తీయలేకపోయానండి. 2 చేతులు అక్కడ అవసరం కాబట్టి. ఇది అమ్మవారి జడ అండి. మొత్తానికి అమ్మవారి అలంకరణ అయితే ఈ విధంగా తయారైందండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ విధంగా అయితే మొత్తానికి మనం రెడీ చేసేసామండి. చీర కట్టేది మీకు ఇంకొకసారి వీలుంటే చూపిస్తానండి. అమ్మవారు ఎలా ఉందో ఈ కామెంట్ రూపంలో అయితే మాకు తెలపండి.
అంతేనండి. అందరికీ నమస్తే అండి. బాయ్ అండి.